పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తిరుపతి మాజీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు మరియు వైసీపీ నాయకులు ఉదయం నిద్రలేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం పైన బురద చల్లటం, దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యం ప్రతిరోజు రాజకీయాల్లోకి లాగటం, ఇది తప్పించి వేరే పని పెట్టుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని గాయపరిచే విధంగా ప్రతిరోజు దేవస్థానం పని ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దేవస్థానాన్ని, స్వామివారిని, వెంకటేశ్వర స్వామిని బజార్లోకి లాగడం తప్పించి వేరే లేదు. ఈరోజు టీటీడీ చైర్మన్ నిజాయితీకి నిలువుటద్దమైన అటువంటి వ్యక్తి ఆయన ఏదో ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని మాట్లాడుతున్నటువంటి వీడియోను కూడా వీళ్ళు ఎడిటింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి ఉదయం నిద్రలేసి 5వ గంటకంతా ప్రెస్ మీడియా ముందర కూర్చొని ఉన్నాడు. నేను అడుగుతున్నాను, కరుణాకర్ రెడ్డి గారు, మీరు చేసినటువంటి అవినీతి మామూలు కాదు. 1 కోటి భగవద్గీత పుస్తకాలు ముద్రించి ఆ పుస్తకాల్లో ఏమీ లేదు, 1 కోటి భగవద్గీతలు ముద్రించి దాదాపు 70-80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సగం బుక్కులు ఇంకా కూడా గోడౌన్లో మురుగుతూ ఉంది. స్వామివారి సొమ్ముని గంపగుత్తుగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి 1 కోటి భగవద్గీతలు ముద్రించి అది ఎవరికి పంచిపెట్టకుండా గోడౌన్లు మురుగుతున్నాయి. ఇటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయట వస్తాయి. రేపు పొద్దున విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. 1 మ్యాన్ కమిషన్ రేపు పొద్దున వస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రజల యొక్క, భక్తుల యొక్క అటెన్షన్ని డీవియేట్ చేయడానికి కోసము ఈరోజు బిఆర్ నాయుడు గారి పైన, టీటీడీ చైర్మన్ పైన ఇటువంటి ఫేక్ వీడియో ఒకటి క్రియేట్ చేసి జనాలపైకి రుద్ది మీరు చేసినటువంటి అవినీతిని డీవియేట్ చేయడానికి కుట్ర పన్నుతున్నారు. నేను అడుగుతున్నాను, కరుణాకర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడుకుంటే ఈరోసారి 11న వచ్చింది మీకు. రానున్న రోజులు అది కూడా రాకుండా రాజకీయంగా పతనం అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, చిత్తశుద్ధి, నిజాయితీకి నిలువుటెత్తమైనటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి పైన అవాకులు చవాకులు, ఇటువంటి ఫేక్ వీడియోస్ తయారు చేసి స్వామివారిని బజారు లాగేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి కరుణాకర్ రెడ్డి గారికి గట్టిగా హెచ్చరిస్తున్నాం.